జిల్లా కార్యదర్శి మిత్రులు శ్రీ పంజాల శ్రీనివాస్ గారు, సిపిఐ రాష్ట్ర నాయకులు, జాతీయ స్థాయి నాయకులు, మాజీ శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ నిర్మాణంలో ఎంతో కృషి చేసినటువంటి పెద్దలు శ్రీ చాడ ముత్తిరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాధ్యులు శ్రీ అలవేన శంకర్ గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ వాసుదేవరెడ్డి గారు, సిపిఐ జిల్లా నాయకులు శ్రీ కేదార్ గారు, సిపిఐ జిల్లా నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు అందువైన స్వామి గారు, మా నాయకులు అల్లె నరసింహులు గారు, అదేవిధంగా ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ఈనాటి వరకు కొనసాగిస్తూ ప్రజల పక్షాన సిపిఐ పార్టీ తరఫున పోరాటాలు చేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి సిపిఐ పార్టీ శ్రేణులకు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడ ఉన్న పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి వామపక్ష భావజాలంతో కూడుకున్నటువంటి ఆదర్శ గీతాలను ఆలపించినటువంటి తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు, కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్ద ఒక్కకోటగా పిలిచినటువంటి మానవతా మూర్తి, సేవా తత్పరుడు అయినటువంటి కీర్తిశేషులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి మొట్టమొదటి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తున్నాను. శోక తప్పులైనటువంటి వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. మరణం అనివార్యమైన సందర్భంలో మరణించి జీవించిన వారు మహనీయులుగా మిగిలిపోతారు అని పెద్దలు చెప్పినట్టు, అలా మహనీయులుగా మిగిలిపోయే వాళ్ళలో గొప్ప మహనీయుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి నేను భావిస్తున్నాను. వారు విద్యార్థి దశలోనే ఈ యొక్క ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించినటువంటి నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా స్ఫూర్తిని పొంది విద్యార్థి దశలోనే వారు ఈ వామపక్ష రాజకీయాలు ప్రవేశించి మొట్టమొదటిగా ఏఐఎస్ఎఫ్ సభ్యుడిగా వారి రాజకీయ జీవితాన్ని, పోరాట జీవితాన్ని ప్రారంభించి అప్పటి నుండి చనిపోయేంత వరకు అంచెలంచెలుగా వారు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలతో పోరాటం చేస్తూ అనేక దేశం లోపలనే 3 సార్లు మరి కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించబడి తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ఒక తలమానికమైనటువంటి ఆనుత్యం లాంటి రాజకీయ నాయకుడిగా ఎదిగి గొప్ప సేవా కార్యక్రమాలు అందించి మరి మొన్ననే అనారోగ్యంతో మరి మరణించినటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి జీవితం అనేది సంపూర్ణంగా త్యాగాలతో కూడుకున్నది, ధన్యమైన జీవితం అని చెప్పి నేను సందర్భంగా భావిస్తున్నాను. రాజకీయాలంటే సంపద కోసం అనేటువంటి భావిస్తున్నటువంటి తరుణంలో రాజకీయాలు సంపద కోసం కాదు, సమాజ హితం కోసం, ప్రజల యొక్క అభివృద్ధి
కోసం అని ఆలోచించినటువంటి వ్యక్తి. సమాజం అంటే పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు వారి యొక్క సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం కృషి చేయడమే నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పి భావించి మరి బ్రతికినన్ని రోజులు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్మాణం చేసి బలమైన ఒక వామపక్ష భావజాలానికి పునాదులు వేసి ఒక పోరాట స్ఫూర్తిని రగిలించినటువంటి గొప్ప ఉత్తేజమైనటువంటి నాయకుడు మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఇవాళ రాజకీయాలంటే సంపద కోసము, ఇక్కడ వ్యాపారం కోసము, ఇక్కడ ఆస్తులు సంపాదించుకునేటువంటి సాధనంగా మారినటువంటి ఈ సందర్భంలో మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు తన ఉన్న ఆస్తిని కూడా వారి మరణానంతరం మరి వారి శ్రీమతి విజయలక్ష్మి గారు మరి ప్రభుత్వానికి ప్రజలకు మరి దానదత్తం చేస్తారంటే ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్తున్నారు. చాలా సేవా కార్యక్రమాలు, ఇన్స్టిట్యూట్లు, హాస్పిటల్స్ పెట్టి మానవతా హృదయంతో సేవలు అందించాలనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. వాస్తవంగా కమ్యూనిస్టులు అంటేనే మానవతావాదులు. కమ్యూనిస్టులు ఇచ్చినటువంటి మానవతా హృదయం, మానవీయ కోణం ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేరు. కమ్యూనిజం మానవత్వం. అట్లాంటి మానవీయ కోణం ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలో అటు పార్టీ పరంగా ఇటు వ్యక్తిగతంగా తాను ఒక సేవా దృక్పథాన్ని అలవరుచుకొని వ్యక్తిగా కూడా అనేక సేవా కార్యక్రమాలను అమలు చేసి పేద ప్రజల కన్నీళ్లు చూడడానికి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ప్రజల కన్నీళ్లను చూసి, ప్రజల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకునేటువంటి నాయకులు, చలించేటువంటి నాయకులు ఎవరు అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే, వామపక్ష భావజాలు ఉన్నటువంటి వాళ్ళే మనం గ్రహించాలి. ఇవాళ ప్రజల పట్ల నిజమైన సానుభూతి, నిజమైనటువంటి ప్రేమ, వాళ్ళ జీవితాలను మార్చాలనేటువంటి ఆవేదన ఎవరికైనా ఉన్నది అంటే అది ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీకే. ఒక పోరాట తత్వాన్ని, ధిక్కార స్వరాన్ని, తిరుగుబాటు తత్వాన్ని మరి నిలిపి ఆ ప్రజలందరినీ ఐక్యం చేసి కార్మికులను, కర్షకులను, అన్ని వర్గాల అణచివేతకు గురవుతున్నటువంటి పీడిత వర్గాలను ఏకం చేసి పోరాట స్ఫూర్తిని కలిగించేటువంటి ఇప్పటికీ ఉన్నాయి అంటే అవి కమ్యూనిస్టు వామపక్ష భావజాలం ఉన్నటువంటి పార్టీలే. మన సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశలోనే మరి ఏఐఎస్లో చేరి వారి యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించినట్లు నేను కూడా 1973 సంవత్సరంలో కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి మొదటి సంవత్సరంలోనే మరి ఆర్ఎస్యు అనేటువంటి విప్లవ సంస్థ, ఆనాటి పీపుల్స్ వార్ గ్రూప్కి సంబంధించినటువంటి విప్లవ విద్యార్థి సంఘమైనటువంటి ఆర్ఎస్యులో చేరి